నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్ 15 సంవత్సరాల నుండి డిజిటల్ మార్కెటింగ్ మరియు ఎస్ఈఓ కన్సల్టెంట్ గా డాక్టర్ రెడ్డిస్ అలాగే హార్లిక్స్ వంటి వందలాది కంపెనీలకు సేవలు అందిస్తున్న మిస్టర్ సరకడం ఈ రోజు రాజ్ టీవీకి ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి వచ్చారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి సరకడం గారు. సో మొత్తం మీద డిజిటల్ మార్కెటింగ్ ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇదే హల్చల్ చేస్తోంది. IDMI అని చెప్పి ఇండియన్ డిజిటల్ మెథడాలజీ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఇండియా మొత్తం మీద సో మనం ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి సో చాలా మందిని ఎక్స్పర్ట్స్ కింద తయారు చేయడానికి అంటే ఊరకనే థియరీ క్లాసెస్ లాగా వచ్చాము కూర్చున్నాము నేర్చుకున్నాము వెళ్ళిపోయాము ఆ ప్రాసెస్ అసలు మనం ఫుల్ స్టాప్ అనమాట. మనది ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ లైవ్ ప్రాజెక్ట్స్ చేయించి ఒక పర్సన్ని 0 నుండి ఒక 100 లెవెల్లో ఒక ఎక్స్పర్ట్ కింద తయారు చేయడానికి అవసరమైన ప్రణాళిక అంతా చేసుకొని నేను రెడీగా ఉన్నాం అనమాట. సో అందులో భాగంగా ఏంటంటే గీతం యూనివర్సిటీ తర్వాత నల్సార్ యూనివర్సిటీ ఇలాంటి వాటిలో కూడా సెషన్స్ ఇవ్వడం జరిగిందండి. ఓకే జరిగేది. బట్ రిమైనింగ్ 5% నేను ఇందాక చెప్పానండి కొన్ని క్వాలిటీస్. ప్యాషన్ ఉండాలి బాగా మార్కెటింగ్ మీద, తర్వాత ఏమో క్లయింట్ తరపున ఆలోచించాలి, కస్టమర్ తరపున ఆలోచించాలి. ఇవన్నీ మీరు చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ 5%లో మీరు చేరుతారు. ఆ 5%లో చేరినప్పుడు డెఫినెట్గా ఎవరైతే మీరు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ అన్నారో వాడు 2 సంవత్సరాల తర్వాత ₹1,00,000 సంపాదిస్తే ఈ పర్సన్ వచ్చేసరికి ఆ క్వాలిటీస్ ఉన్న పర్సన్ మోర్ దాన్ 1 lakh కూడా సంపాదించడానికి ఛాన్స్ ఉంది. అంటే మీరు చూస్ చేసుకున్నారు కరెక్టే, 10,000 వస్తుంది అది కరెక్టే. బట్ ఇంకా గ్రోత్ లేదన్నడం మాత్రం కరెక్ట్ కాదు. కారణం ఎందుకు లేదు అంటే మీరు మెకానికల్గా వెళ్ళిపోతున్నారు, ఒక రెగ్యులర్ ప్రొసీజర్లో వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మీరు ఇందులో ఏంటి బేస్ కావాలి, కాన్సెప్ట్ ఏంటి, మీరు ఏ రోల్స్ ప్లే చేయాలి, ఇవన్నీ మీరు తెలుసుకుంటే డెఫినెట్గా వితిన్ 2-3 ఇయర్స్లో మీరు మంచి పొజిషన్లోకి వెళ్తారండి. సో దానికి సంబంధించి నేను ఒక ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేస్తున్నాను. సో ఆ ప్రోగ్రామ్ ఇండియన్ డిజిటల్ మెథడాలజీ ఇన్స్టిట్యూట్ LLP ద్వారా సో మనం ఒక 10 మెంబర్స్ని తయారు చేయబోతున్నామండి. ఓన్లీ 10 మెంబర్స్ అనమాట. సో ఆ 10 మెంబర్స్కి సంబంధించి మనం ఎలా థింక్ చేస్తున్నామంటే జస్ట్ అంటే ఒక డిగ్రీ ఉండాలండి. బేసిక్గా క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలి. తర్వాత ఇంగ్లీషు జస్ట్ అంటే స్పోకెన్ లాంగ్వేజ్ కాదు, అంటే డ్రాఫ్టింగ్ స్కిల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఉండాలి. తర్వాత ఇంటర్నెట్ నావిగేషన్ బాగుండాలి. ఇంటర్నెట్ నావిగేషన్ అంటే ఏదైనా చదువుతున్నప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు వెంటనే అటు వెళ్ళి మళ్ళీ ఇటు రావడము, అంటే అది కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళడం ముందుకు రావడం, ఈ టైప్ ఆఫ్ నావిగేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఒక 10 మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి 3 years పాటు జాబ్ గ్యారంటీ కూడా ఇచ్చి అగ్రిమెంట్ కూడా చేసుకోబోతున్నాం అనమాట. అంటే నేను ఎలాగంటే ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ నోటిఫికేషన్కి నేను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇంకొక 3-4 daysలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము. ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే మనం ఏంటంటే ఫిల్టర్ చేస్తాం అనమాట. ఒక 10 మందికి మాత్రం ఆపర్చునిటీ ఇస్తాము. ఆ 10 మందికి మనం బాండ్ పెట్టుకుంటాము. 3 years కూడా జాబ్ మంచి శాలరీతో వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్. ఓకే, థ్యాంక్ యూ సరకడం గారు. ఇవాళ స్టూడియోకి వచ్చి చాలా మంది కంటే డిజిటల్ మార్కెటింగ్ మీద ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. Thank you.